హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జుట్టు బాగా నల్లగా ఒత్తుగా పెరగడం కోసం హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం ఇక్కడ మేము మందార పూలు కోస్తున్నాము. మా పిల్లలు మందార పూలు కోసి అన్ని సేకరిస్తున్నారు. చూసారా, ఇలా ఎర్రగా ఉన్న మందార పూలను కోసుకోవాలి. తర్వాత మందారం ఆకులు కూడా కోసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్ను బట్టి ఎన్ని తీసుకోవాలనేది ఉంటుంది. అలాగే కలబంద ఒక పీసు అంటే ఒక పట్ట తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా కోసుకోవాలి. సరే, ఈ విధంగా కరివేపాకును కూడా కోసుకున్న తర్వాత గోరింటాకు అండి, ఇది గోరింటాకును కూడా ఒక గుప్పెడు గోరింటాకు కట్ చేసుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడం కోసం మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు. ఆకులన్నీ కట్ చేసిస్తున్నారు. ఇలా ఆకులు పువ్వులన్నీ కట్ చేసుకున్న తర్వాత దీనిని కట్టెల పొయ్యి మీద తయారు చేసుకుందాం. ముందుగా పొయ్యి బాగా మండించి నిప్పులు పడ్డ తర్వాత ఐరన్ పెనుము తీసుకోవాలి. ఐరన్ పెనుములో కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇక్కడ ఈ ఆయిల్ తయారు చేసుకునేటప్పుడు మంట పెట్టకుండా కేవలం నిప్పుల మీదనే ఈ ఆయిల్ని తయారు చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. ఆకులు మాడిపోకుండా స్లోగా వేగుతాయి ఆయిల్లో. ఆకుల్లో ఉన్న రసం అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. ముందుగా కట్ చేసుకున్న కలబందను వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత. అలాగే కరివేపాకు ఒక గుప్పెడు, తర్వాత మందారం ఆకులు, గోరింటాకు, వీటన్నిటిని వేసుకున్న తర్వాత మందార పూలను కూడా వేసుకోవాలి. ఎన్ని పూలు అయినా వేసుకోవచ్చు, మనకున్న వాటిని బట్టి పువ్వులు దండిగా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు వేసుకోవాలి. మంట పెట్టకుండా కేవలం నిప్పుల మీదే ఇవన్నీ ఈ ఆయిల్లో ఉడకాలి. మధ్య మధ్యలో ఒకసారి కలబెట్టుకుంటూ ఆకుల్లో ఉన్న రసం అంతా ఆయిల్లోకి వచ్చేలాగా ఉడికించుకోవాలి. మనం మంట పెడితే త్వరగా వేడికి మగ్గిపోయి మాడిపోయినట్లు అయిపోతాయి. ఇలా నిప్పుల మీదనే తయారు చేసుకుంటే ఆయిల్ బాగుంటుంది. ఇది తయారు చేసుకోవడం కోసం మినిమం 30 to 45 minutes దాకా పట్టింది నాకు. కేవలం నిప్పుల మీదే ఉడికించాను.
ఈ ఆకులు కలర్ చేంజ్ అయ్యే కొద్దీ ఆకుల్లో ఉన్న రసం ఆయిల్లోకి రావడం వల్ల ఆయిల్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఆకులంతా బాగా కలర్ చేంజ్ అయిపోయే వరకు మగ్గించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. మినిమం 30 to 45 మినిట్స్ పడుతుంది. నేనైతే ఒక 45 మినిట్స్ వరకు ఇలా నిప్పుల మీదే పెట్టాను. ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీనిని పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. ఇలా పొయ్యి మీద నుంచి దించేసి పక్కన పెట్టి ఆయిల్ బాగా కూల్ అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారిపోయింది చూడండి. ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె పైన ఏదైనా కాటన్ క్లాత్ వేసుకొని ఆ క్లాత్లోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆకులన్నీ వేసి ఆయిల్ని ఇందులోకి వేసుకోవాలి. మా పాపకి హెయిర్ బాగా బ్రౌన్గా ఉంటుంది. అందుకోసమని నేను ఇలా ఆయిల్ తయారు చేసి వాడతాను. ఒకసారి నేను ఈ విధంగా తయారు చేసి వాడినప్పుడు హెయిర్ కలర్ బాగా చేంజ్ అయింది పాపకి. తర్వాత నేను కొబ్బరిని ఆడించి ఆయిల్తో ఇలా ఆయిల్ తయారు చేశాను. అది వాడడం వల్ల ఎందుకో జుట్టంతా బాగా ఊడిపోయేది. తర్వాత స్టాప్ చేసేసాను వాడకుండా. ఇప్పుడు మళ్ళీ కొబ్బరి నూనెలో మనం బయట తెచ్చుకున్న కొబ్బరి నూనెలోనే ఈ ఆకులన్నీ వేసి ఆయిల్ మళ్ళీ తయారు చేస్తున్నాను. మనం మిషన్లో ఆడించుకున్న కొబ్బరి నూనెతో అయితే ఎందుకో జుట్టు ఊడిపోతుంది అలా తయారు చేస్తే. ఇలా ఆకుల్లో ఉన్న ఆయిల్ అంతా పూర్తిగా ఇలా వంపేసి వడగట్టుకోవాలి. తర్వాత ఆకుల్ని కూడా ఇలా క్లాత్ పైకి వేసుకొని గట్టిగా పిండేస్తే అందులో ఉన్న ఆయిల్ అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా గట్టిగా పిండేయాలి. అందులో ఉన్న రసము ఆయిల్ అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ క్లాత్లో ఉన్నది కూడా మనం పేస్ట్ చేసుకొని తలకు పెట్టుకోవచ్చు. చూసారా, ఇలా ఆకు అంతా క్లాత్లో ఉంది కదా, దీన్ని పేస్ట్ చేసుకొని మనం తలకైనా పెట్టుకోవచ్చు తల స్నానం చేసేటప్పుడు. తర్వాత ఈ ఆయిల్ మంచి వాసన కూడా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న ఆయిల్ను బాటిల్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. నేనైతే మామూలుగా వారానికి 2 సార్లు తల స్నానం చేపిస్తాను, మధ్యలో ఆయిల్ పెడతాను. చూసారా, మా పాప జుట్టు బాగా బ్రౌన్గా అనిపిస్తోంది కదా. ఈ ఆయిల్ పెడుతున్నాను చూడండి. నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంది హెయిర్ అని. మనం తయారు చేసుకున్న ఆయిల్ని జుట్టుకు పెడుతున్నాను. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా కూడా ఇలా ఆయిల్ తయారు చేసి పెట్టుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఇలా అన్ని ఆకులు, పువ్వులు, ఇంకా ఇందులో ఉసిరికాయలు, భృంగరాజ్ కూడా దొరికితే వేసుకోవచ్చు. పల్లెటూళ్ళలో దొరుకుతుంది. నాకైతే ప్రస్తుతానికి దొరకలేదని వేయట్లేదు.
మామూలుగా అయితే గుంటగలగరాకు అంటారు కదా, భృంగరాజు, దాన్ని కూడా వేసుకుంటే ఆయిల్ బాగా ఇంకా బ్లాక్గా కనిపిస్తుంది. ఇలా తయారు చేసుకోవడం వల్ల జుట్టు బాగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.